థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఇది జస్ట్ ఒక హోల్డ్ అమౌంట్ ఏదైతే మనం స్కామర్స్ చేతిలో మోసపోయామో, తర్వాత మనం సైబర్ కంప్లెయింట్ ఇచ్చాము, తర్వాత ఎఫ్ఐఆర్ చేయించుకున్నాము, తర్వాత సైబర్ కంప్లెయింట్ చేసిన తర్వాత మనకు కొద్దిగా అమౌంట్ హోల్డ్ అయినట్టు వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ లాగా వస్తుంది కదా! ఎందుకంటే వాళ్ళైన స్కామ్ నుంచి వాళ్ళు చేసిన టైంలో వాళ్ళు ఎప్పుడైతే ఆ స్కామ్‌ని రిపోర్ట్ చేస్తారో అప్పుడు పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్‌లో ఏదైతే హోల్డ్ అమౌంట్ పెడతారో అదే మనకు హోల్డ్ అమౌంట్‌గా వస్తుందన్నమాట. సో ఈ హోల్డ్ అమౌంట్ ఎలా తీసుకోవాలని నాకు డైలీ మెసేజెస్ వస్తున్నాయి ఇన్‌స్టాగ్రామ్‌లో. అందరికీ రిప్లై చేయలేను కదా! అంత ఇండివిజువల్‌గా, ఎందుకంటే ఇది ఒక పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట. ఈ ప్రాసెస్‌ని నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నానన్నమాట. సో అసలు ఈ హోల్డ్ అమౌంట్ ఏంటి, ఇదంతా ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాం. సో క్లియర్గా వినండి, నోట్ చేసుకోండి. నా సైబర్ కంప్లైంట్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని మెసేజ్ పెడుతున్నారు. చూడండి, ఇక్కడ నేననేది జస్ట్ ఇది ప్రాసెస్ షేర్ చేస్తున్నాను అంతే. కానీ నేను ఇక్కడ డబ్బులు వస్తాయా, ఎలా వస్తాయి అనేది అన్నీ మీ 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 డిఫరెంట్ కేసెస్ బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మేము చెప్తుంది ఏంటంటే అందరికీ వర్తించే ప్రాసెస్ ఒకటి చెప్తున్నాను. బట్ ఇండివిజువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కామ్ అయ్యాము. ఎంత, ఒకరు 10 lakhs అయ్యారు, ఒక 5 lakhs అయ్యారు అంటే నేను రౌండ్ ఫిగర్ చెప్తున్నాను. 10 lakhs అయ్యారు, ఒక 20 lakhs అయ్యారు, ఒక 30-40 lakhs, 50 lakhs, మనకు తెలిసి వచ్చింది 1 crore. సో ఎప్పుడైతే మనం స్కామర్ చేతిలో మోసపోయిన తర్వాత ఎప్పుడైతే ఇమ్మీడియట్గా 1930కి కాల్ చేసి మనం ఎప్పుడైతే కంప్లైంట్ రిజిస్టర్ చేస్తామో, ఐదర్ 1930 ఐదర్ cybercrime.gov.inకి కానీ మనం ఆ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కానీ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తామో అప్పుడు మనకి ఒక అక్నాలెడ్జ్మెంట్ నంబర్ వస్తుంది కదా. సో ఆ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ మీద అక్కడ సైబర్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎవరైతే స్కామర్స్ అకౌంట్ ఉంటుందో వాళ్ళ అకౌంట్ని ఫ్రీజ్ చేసి ఒక అమౌంట్ మనం ఏదైతే చేసామో ట్రాన్సాక్షన్, ఒక అమౌంట్ అనేది ఫ్రీజ్ చేస్తారనమాట. అంటే ఫ్రీజ్ ఆర్ హోల్డ్ అంటారు దాన్ని. సో ఆ హోల్డ్ అమౌంట్ యొక్క డీటెయిల్స్ మనకి మెసేజ్ వస్తుంది. మనం ఏదైతే కంప్లైంట్ టైంలో మనం మొబైల్ నెంబర్ ఇస్తామో ఆ మొబైల్ నెంబర్కి వస్తుందన్నమాట, ఈ సో అండ్ సో అమౌంట్ మీకు హోల్డ్ అయింది అని చెప్పి మనకి ఒకే మెసేజ్లో రావచ్చు, లేదా ఒక్కొక్కరికి 2 మెసేజ్లు, 3 మెసేజ్లు, 4 మెసేజ్లు, ఒక్కొక్కరికి 5 మెసేజ్లు కూడా రావచ్చు. చేసిన ట్రాన్సాక్షన్ బట్టి ఉంటుందన్నమాట. ఇది ప్రతి ట్రాన్సాక్షన్లో కొద్దిగా అమౌంట్ అనేది హోల్డ్ అవుతుంది. సో ఈ హోల్డ్ అమౌంట్ ప్రాసెస్ ఏంటి అనేది అది పోలీస్ వాళ్ళకే తెలుసు అనమాట. అంటే వాళ్ళు ఎలా మనకి హోల్డ్ అమౌంట్ ఇస్తారు అది అనేది ఇప్పటివరకు మనకి క్లారిటీ లేదు. బట్ ఒక కొద్ది అమౌంట్ అయితే హోల్డ్ వస్తుంది. సరే అన్న, కనీసం ఆ హోల్డ్ అమౌంట్ అన్నా మేము ఎలా తెచ్చుకోవాలి, మాకు ఇప్పుడు తీసుకునే ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు మమ్మల్ని చాలామంది. సో దానికే ఈ వీడియోలో నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, హోల్డ్ అమౌంట్ మనకి రావాలి అంటే మనం దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఏ లేయర్లో ఉంది అంటే ఇక్కడ మనం లేయర్స్ గురించి చెప్పుకోవాలి. లేయర్స్ అంటే ఏంటి? ఓకే, ఫస్ట్ లేయర్ మనకి ఏంటంటే ఫస్ట్ లేయర్ అని ఉంటుంది అనమాట. ఈ ఫస్ట్ లేయర్ ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఒక విక్టిమ్ని నేను అనుకోకుండా సపోజ్ నేను ఒక స్కామర్ అకౌంట్కి డబ్బులు వేసాను అనమాట. ఆ స్కామర్ అకౌంట్ ఏదైతే ఉందో అది లేయర్ 1 అవుతుంది అనమాట. సో దాంట్లో మనం కంప్లైంట్ ఇవ్వగానే దాంట్లో ఏదైనా అమౌంట్ ఉన్నప్పుడు వాళ్ళు తీయకముందే మనం ఏదైనా బ్లాక్ చేసుకోవడానికి వీలుండేటట్టు పోలీస్ వాళ్ళు బ్యాంక్స్కి, ఆ కన్సర్న్ బ్యాంక్ వాళ్ళకి మెయిల్ పెడతారు. ఈ సర్టన్ అమౌంట్ వీళ్ళు స్కామ్ చేసినట్టు మాకు కంప్లైంట్ వచ్చింది, సో దీంట్లో ఈ సర్టన్ అమౌంట్ని బ్లాక్ చేయండి అనగానే బ్యాంక్ వాళ్ళు ఇమ్మీడియట్ ఏం చేస్తారంటే ఒక సర్టన్ అమౌంట్ని వాళ్ళు బ్లాక్ చేస్తారనమాట. అది తక్కువగా ఉంటుంది. మనం ఏదైతే అమౌంట్ మొత్తం చేసామో దాన్ని బ్లాక్ చేయరు. ఏదైతే అమౌంట్ వాళ్ళు అక్కడ హోల్డప్ చేయగలుగుతారో ఆ అమౌంట్ని వాళ్ళు అక్కడ హోల్డప్ చేస్తారనమాట. సో ఏదైతే ఫస్ట్ అకౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేసాం కదా దీన్ని లేయర్ 1 అంటామన్నమాట. సో స్కామర్ది ఏదైతే ఉందో ఫస్ట్ అకౌంట్ అది లేయర్ 1. ఒకవేళ స్కామర్ అక్కడ నుంచి ఇంకో స్కామర్ కానీ లేకుంటే ఇంకో ఏదైనా అకౌంట్స్ కానీ, ఎందుకంటే స్కామర్స్ చాలా తెలివిమీరిపోయారు. ఎందుకు అని అంటే వీళ్ళు ఒక డిఫరెంట్ అకౌంట్స్ పెట్టుకుంటున్నారనమాట. సో ఒకవేళ స్కామర్ ఇంకొక అకౌంట్ కానీ పంపించేస్తుంటే ఆ సెకండ్ అకౌంట్ ఏదైతే ఉందో అది లేయర్ 2 అవుతుంది.
అర్థమైంది కదా. అంటే మళ్ళీ అక్కడ నుంచి ఆ స్కామర్ ఇంకో స్కామర్ అక్కడ నుంచి ఇంకో అకౌంట్కి పంపించినప్పుడు దాన్ని లేయర్ 3 అంటారు. అలాగే లేయర్ 4, లేయర్ 5 అంటే ట్రాన్స్ఫర్ అవుతున్న కొద్దీ లేయర్స్ లాగా క్రియేట్ అవుతుందన్నమాట. దీన్ని లేయర్స్లో హోల్డ్ చేస్తారు. అసలు చూడాలి అని అంటే వీళ్ళు మన అమౌంట్ మొత్తం హోల్డ్ చేసి ఉంటారు. ఎన్ని లేయర్స్ అంటే మాది ఏదైతే కేసు అయితే వచ్చిందో దాంట్లో ఆల్మోస్ట్ 15 లేయర్స్ వరకు మాకు చూపించారనమాట. 15 లేయర్ వరకు ఒక 15th లేయర్లోనైతే 1,09,000 వరకు హోల్డ్ అయి ఉంది అని అంటే అంతా అమౌంట్ హోల్డ్ అవుతూ ఉంటుంది. బట్ ఇది లేయర్స్, కంప్లీట్ లేయర్స్ అనమాట. ఆ లేయర్స్ ఏదైతే ఉన్నాయో ఈ లేయర్స్ ఎలా అంటే ఆ పర్సన్ ఏదైతే స్కామర్ ఉన్నాడో ఏదన్నా కొని ఉండొచ్చు, పోలీసులు అదే అంటున్నారు ఇప్పుడు, కొని ఉండొచ్చు, కార్డ్ యూజ్ చేసి, ఏటీఎం కార్డ్ యూజ్ చేసి ఏదైనా పర్చేస్ చేసి ఉండొచ్చు. సో దాన్ని మనం రిట్రీవ్ చేసుకోవడం కష్టం. ఎందుకంటే ఇండియాలో ఉన్న లాస్ ప్రకారం ఒక విక్టిమ్ ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తాడో ఆ లేయర్ 1 వరకే వాళ్ళు చేసే వరకు ఉందన్నమాట. నోట్ చేసుకోండి, లేయర్ 1 వరకే వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది, పోలీస్ వాళ్ళకి కానీ లా అథారిటీస్ కానీ. వీళ్ళు మనం మనీ తేవడానికి ఛాన్సెస్ లేయర్ 1 వరకే ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన ఎస్ఓపి ప్రకారం మాత్రం ఇది ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో ఇంకా ఏమైనా ఎస్ఓపిస్ వస్తాయా, బ్యాంక్స్ దీనికి ఏమన్నా సపోర్ట్ చేస్తాయా, అది మనం చెప్పలేమన్నమాట. సో ఇఫ్ ఎట్ ఆల్ ట్రై చేస్తే లేయర్ 2, లేయర్ 3 అనమాట. లేయర్ 2, లేయర్ 3 వరకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమౌంట్ ఏదైతే హోల్డ్ అని మెసేజ్ వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోండి అది హోల్డ్ అమౌంట్ ఏ లేయర్లో ఉంది అని. అన్న ఇప్పుడు అడుగుతారు, అన్న మాకు ఈ లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3లో ఉందా అని ఎవరు చెప్తారు అని అంటే మీరు ఒకటి సైబర్ క్రైమ్కి కాల్ చేసైనా తెలుసుకోవచ్చు, లేదా ఎఫ్ఐఆర్ అయితే ఏదైతే ఫైల్ చేస్తారో ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన వాళ్ళ మీ కన్సర్న్ ఒక ఇన్స్పెక్టర్ని అసైన్ చేస్తారు. దేనికి? ఈ కేసుకి. ఆ ఇన్స్పెక్టర్ని అడిగినా మీకు చూపించగలిగే అవకాశం చాలా ఉందన్నమాట. లేదు మాకు ఎఫ్ఐఆర్స్ లేవు అని అంటే అవునండి, ఎఫ్ఐఆర్స్ లేకపోయినా కొత్త ఎస్ఓపీస్ వచ్చాయన్నమాట. ఎఫ్ఐఆర్స్ లేకపోయినా విక్టిమ్స్కి డబ్బులు ఇవ్వడం కుదురుతుంది అనేసి ఒక ఎస్ఓపి తీసుకొచ్చారు. సో ఈ ఎస్ఓపీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు లేయర్ 1 వరకు ఉన్నాయి. లేయర్ 2, 3 మాత్రం అంటే లేయర్ 2, 3లో మాత్రం ఇది మనకు బ్యాంక్స్కి మెయిల్ పెట్టి వాళ్ళు ట్రై చేస్తారనమాట. సో చాలా ఉన్నాయి. ఇది అయితే మీరు జస్ట్ ఏంటంటే సైబర్ క్రైమ్ని రెగ్యులర్ ఫాలోఅప్ చేయాలి. మీరు ఖచ్చితంగా ఒక 1 వీక్ కానీ లేకుంటే 15 డేస్కి ఒకసారి మినిమంగా అయినా మీరు ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. మేము కొంతమంది అంటున్నారు మేము ఏపీలో ఉన్నాము, మాకు ఏపీలో అసలు ఇక్కడ తీసుకోవట్లేదు అని అంటే గైస్ మీకు ఒకటి చెప్తాలనుకుంటున్నాను. ఇక్కడ చాలామందికి లైక్ ఇన్స్పెక్టర్స్ కానీ వీటికి కానీ దీనికి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఏపీలో వచ్చేసరికి సైబర్ క్రైమ్ ఏదైతే వింగ్ ఉందో అదంతా విస్తారంగా ఉందని నేను చెప్పలేను అనమాట. ఎందుకంటే అంత స్ప్రెడ్ అయ్యలేదు, అంత అవగాహన కూడా లేదు పోలీస్ వాళ్ళకి. సో అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. సో మీరు సైబర్ క్రైమ్ ఏదైతే పోలీస్ 1930 ఉందో వీళ్ళకి డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయొచ్చు. మాకు ఇలా ప్రాబ్లం ఉంది, మేము ఇలా కంప్లైంట్ చేశాము, మీరే మాకు ఏదన్నా గైడెన్స్ ఇవ్వచ్చు అని అంటే వాళ్ళు మీకు ప్రకారంగా చెప్తారనమాట, గైడెన్స్ ఇస్తారనమాట. సో ఈ హోల్డ్ అమౌంట్ ఉంది కదా, ఇప్పుడు లేయర్స్లో తెలుసుకున్నారు ఏది లేయర్ 1, లేయర్ 2. సో ఇక్కడ నోట్ ఏంటి అని అంటే లేయర్ 1 మీకు వచ్చిందనుకోండి, ఆ లేయర్ 1లోంచి ఏదైతే అమౌంట్ ఇప్పుడు ఒక 10 lakhs మీరు మోసపోయారు కానీ మీకు ఒక 5 lakhs హోల్డ్ అమౌంట్ వచ్చింది, అది లేయర్ 1లో ఉంది. సో ఈ లేయర్ 1లో ఉంది, ఇప్పుడే చెప్పాం కదా లేయర్ 1లో ఉంది, ఎస్ఓపీస్ ప్రకారం మనకి ఖచ్చితంగా ఈ హోల్డ్ అమౌంట్ మనకు వస్తుంది అనేసి. ఇక్కడ కూడా ఒక కిట్ ఉందండి. ఎందుకంటే ఒక స్కామర్ ఒక్కడు ఒకే స్కామ్ చేయట్లేదు, వాడు ఒక్కడే ఒక 10 మంది మోర్ దాన్ ఒక 10 మెంబర్స్ని మోసం చేస్తున్నాడు అనమాట. సో ప్రతి ఒక్కరికి చేసినప్పుడు హోల్డ్ అమౌంట్ అనేది వస్తుంది లేయర్ 1లో. లేయర్ 1లో రాగానే ఇప్పుడు అనేది ఈ లేయర్ 1లో ఉన్నప్పుడు ఎంతమందికి ఆ బ్యాంక్ అమౌంట్ని తిరిగిస్తుంది చెప్పండి. ఎందుకంటే ఒక 10 మందికి హోల్డ్ వచ్చింది అమౌంట్. అయితే ఈ 10 మందికి వచ్చిన హోల్డ్ అమౌంట్ని మనకి ఎంతమందికని ఇస్తుంది? ఎందుకంటే ఈ ప్రాసెస్ ఏంటో చూడండి, క్లియర్గా వినండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనము హోల్డ్ అమౌంట్ని లేయర్ 1లో ఉంది కదా, ఆ లేయర్ అమౌంట్ని మనం తెచ్చుకోవాలంటే ఇప్పుడు చెప్తున్నాం కదా లేయర్ 1లో ఉంది, ఆ అమౌంట్ని మనం బ్యాక్ తెచ్చుకోవాలి అంటే క్లెయిమ్ చేసుకోవాలి. దీనికి మనకి క్లియర్గా గైడ్లైన్స్ ఏముందంటే మనం దీనికి ఒక లీగల్ అడ్వైజర్ని తీసుకోవాలన్నమాట. లీగల్ అడ్వైజ్ అంటే లాయర్ని, కన్సర్న్ లాయర్, ఆ లాయర్ కూడా ఖచ్చితంగా ఈ సైబర్ క్రైమ్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. జస్ట్ ఒక లాయరో మనం చేసేసాము అంటే అయిపోదు. నేను ఒక పెద్ద లాయర్ని పెట్టుకుంటాను,
హైకోర్టు నా లాయర్ పెట్టుకుంటాను, సుప్రీంకోర్టు లాయర్ పెట్టుకుంటాను అని అంటే మీకు ఏదైతే అమౌంట్ ఉందో దాని మీద మీరు ఎంతగా పెట్టుకోగలిగితే అంత పెట్టుకోవచ్చు అనమాట. కానీ ఆ ఫుల్ అమౌంట్ ఏదైతే మోసపోయారో ఆ ఫుల్ అమౌంట్ అయితే మీకు వచ్చే ప్రసక్తే లేదు ఇప్పటి SOPs ప్రకారం. ఎందుకంటే ఏదైతే హోల్డ్ అమౌంట్ ఉందో అది మాత్రం రావడానికి 100% ఛాన్స్ ఉంది అని కూడా నేను చెప్పను. ఎందుకంటే ఆ హోల్డ్ అమౌంట్ని కూడా ఎంతమందికి ఇస్తారనేది కోర్ట్ డిసైడ్ చేస్తుందన్నమాట. ఈ కోర్ట్ మీకు మీ హోల్డ్ అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవాలంటే చెప్పాను కదా, లీగల్ అడ్వైస్ తీసుకోవాలి. అంటే ఒక లాయర్ది లీగల్ అడ్వైస్ తీసుకోండి. మాకు ఇలా హోల్డ్ అమౌంట్ ఉంది, సైమల్టైన్స్ని మీకు ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు. బట్ ఓవరాల్గా మీరు హోల్డ్ అమౌంట్ తెచ్చుకునేటప్పుడు మీకు FIR చేయకపోయినా కోర్టుకు వెళ్ళే టైంలో మాత్రం ఖచ్చితంగా మీకు FIR అనేది చేస్తారనమాట. ఆ ప్రాసెస్ అంతా మీకు ఈ లీగల్ అడ్వైజర్ చెప్పాలి. అంటే ఎవరైతే లాయర్ ఉన్నారో ఆ లాయర్ చెప్తారనమాట. అందుకే అన్నాను, ఈ లాయర్ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉండాలి, సైబర్ క్రైమ్ గురించి అవగాహన అయితే ఉండాలన్నమాట. సో ఈ కన్సర్న్స్ ఇవన్నీ తెలుసుకున్నాక మీరు కంపల్సరీ ఒక లాయర్ని హైర్ చేసుకోండి. ఒకవేళ మీరు 1 lakh 2 lakh మోసపోయారనుకోండి, నాకు ఒక మెసేజ్ వచ్చింది, అన్న నేను 38K మోసపోయాను, నాకు హోల్డ్ అమౌంట్ వచ్చేసి 5,000 వచ్చింది అని చెప్పి. 5,000 వస్తే మనం అక్కడ లాయర్కి ఎన్ని డబ్బులు ఇస్తాము? ఆ లాయర్ మనకి ఎలా హెల్ప్ చేస్తాడు? 38Kలో మీరు 5K అని అంటే మీకు లాయర్కే ఎక్కువ డబ్బులు వెళ్ళిపోతాయి అన్నమాట. బెటర్ 38K కాకుండా ఇంకా హోల్డ్ అమౌంట్ అయ్యేదాకా చూడండి. ఇంకా అది మీరు సైబర్ క్రైమ్ వాళ్ళతో కానీ పోలీస్ మీకు అసైన్ అయిన ఇన్స్పెక్టర్తో కానీ కమ్యూనికేట్ అయ్యి వాళ్ళతో దగ్గరగా మాట్లాడుకొని ఏదైనా సెటిల్మెంట్ చేసుకుంటే అది బెస్ట్ అవుతుంది. గుర్తుంది కదా, యాజ్ పర్ కరెంట్ లాస్ లేయర్ 1లోనే ఉంటాయి. ఇది నోట్ చేసుకోండి. లేయర్ 1లో ఉంటేనే మీకు హోల్డ్ అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి, ఆ లేయర్ 1 అమౌంట్లో ఆ పర్టికులర్ అమౌంట్కి ఎన్ని అకౌంట్స్ నుంచి ఫ్రీజ్ అయిన రిక్వెస్ట్స్ వచ్చాయి అనమాట. అంటే ఎన్నిసార్లు సైబర్ కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేయమని బ్యాంక్స్కి ఎన్నిసార్లు వచ్చాయి, ఇది కూడా కోర్టు డిసైడ్ చేస్తుందన్నమాట. సో ఇన్వెస్టిగేషన్లోనే ఇది తెలుస్తుంది. సో గైస్, మన డబ్బులు వస్తాయా రావా అనేసి రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ నేను ఒక్కటి చెప్తున్నాను ఏంటంటే, పోయిన డబ్బులు అంత ఈజీగా అయితే రావు, వచ్చేవైతే లేవు. ఎంత త్వరగా అయితే డబ్బులు పోయాయో అంత త్వరగా వచ్చే ఛాన్సే లేదు. కానీ డైలీ చాలా అప్డేట్స్ వస్తున్నాయి మనకి. డబ్బులు మనకి రిటర్న్ తెప్పించడానికి ట్రై చేస్తున్నారు, అది ఇది అనేసి. ఆ అప్డేట్స్ ఏమన్నా ఉంటే నేను మీకు కంపల్సరీ చెప్తాను. కానీ ఇప్పటి వరకు అయితే మీకు ఈ హోల్డ్ అమౌంట్ మీద అయితే క్లారిటీ వచ్చింది కదా. నేను ప్రొసీజర్ చెప్తాను చూడండి. ఫస్ట్ మనం స్కామ్ అవ్వగానే ఇమ్మీడియట్గా చేయాల్సింది సైబర్ క్రైమ్కి కంప్లైంట్ 1930 కానీ లేకుంటే సైబర్ క్రైమ్ వెబ్సైట్ ఏదైతే ఉందో దానికి వెళ్ళి కంప్లైంట్ చేయడం. సెకండ్ వచ్చేసి మనం ప్రీవియస్లో FIR చేసేవాళ్ళం అనమాట. చాలామంది FIR చేసిన వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు కూడా ఉన్నారు. సో FIR లేకుండా కూడా వస్తుంది. సో FIR లేకున్నా ఉన్నా కానీ అది సెకండ్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హోల్డ్ అమౌంట్ మెసేజ్. మీకు హోల్డ్ అమౌంట్ మెసేజ్ వచ్చింది అయితే ఎంత అమౌంట్ వచ్చింది, అది ఎన్ని లేయర్స్లో ఉంది, ఇది వచ్చేసి థర్డ్ పాయింట్ అనమాట. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి హోల్డ్ అమౌంట్ వచ్చిన తర్వాత మనకి కొద్దిగా ఏదైనా పర్టికులర్ అమౌంట్ హ్యూజ్ అమౌంట్ ఏదైతే హోల్డ్ అమౌంట్ అని ఫస్ట్ లేయర్లో ఉందో ఆ లేయర్ 1లో ఉన్నప్పుడు మనము లీగల్ అడ్వైజర్ తీసుకోవాలన్నమాట. సో గాయ్స్, ఈ హోల్డ్ అమౌంట్ని మీరు ఏదైతే తెచ్చుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీగా నోట్ అయితే చేసుకున్నారు కదా, లేయర్ 1లో ఉండాలి. లేయర్ 1లో ఉన్నా కూడా మీకు 100% హోల్డ్ అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది అష్యూరెన్స్ మాత్రం ఇవ్వరు, నేను కూడా ఇవ్వలేను అనమాట. ఏంటి ఇలా ఉంది వ్యవస్థ అని అంటారా గైస్? అంతే, మన డబ్బులు మనం పోగొట్టుకున్నాం కాబట్టి వ్యవస్థ అలాగే ఉంది. ఇంతకుముందు ఎవ్వరూ ఇలాంటి మోసాలకి ట్రాప్ అవ్వలేదు అసలు చెప్పాలి అని అంటే. కానీ ఇప్పుడు చాలామంది ట్రాప్ అవుతున్నారు. నేను వీడియో చేసింది ఎందుకు అని అంటే అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. మనలాంటి వాళ్ళు చాలామంది ఇలా విక్టిమ్స్ అవ్వకూడదు అని అంటే నాకు ఒక 1 week బ్యాక్ ఒక కాల్ వచ్చింది. అన్న, నేను March 8th రోజు మనీ లాస్ అయ్యాను అప్ టు 10 lakhs. డబ్బులు వస్తాయి అని చెప్పి ఇమ్మీడియట్గా ప్రీ అప్రూవ్డ్ లోన్స్లో నుంచి డబ్బులు తెచ్చి పెట్టేశాను. మొత్తం డబ్బులన్నీ పోయాయి. స్కామ్ అని తెలిసే లోపే డబ్బులన్నీ పోయాయి. నేను డబ్బులు వస్తాయి కదా అనేసి చాలా EMIs కూడా చాలా తక్కువ మంత్కి పెట్టుకున్నాను, 6 months 7 monthsకి. నాకు ఇప్పుడు ఒక్కొక్క మంత్ EMI వచ్చేసి
20,000 30,000 ఉందన్నమాట. సో 50,000 to 60,000 నేను ఈఎంఐసే కట్టాలి, నాకు ఇప్పుడు జాబ్ ప్రాబ్లం ఉంది, నేను ఎలా అన్నా దీంట్లోంచి బయటకు వచ్చేది అని అంటున్నాడు అనమాట. చూడండి గాయస్, ఈ వ్యవస్థ ఇదంతా మనకి హెల్ప్ చేస్తుందా, అది చేస్తుందా అని అంటే ఇప్పుడే మనకు తెలుస్తుంది అనమాట. ఇదే మంచి టైం అనమాట మనకి అసలు ఈ వ్యవస్థ అంటే ఏంటని తెలిసేది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఈ వీడియోలు చూడట్లేదు. కొంతమంది మాకెందుకు వీడియోలు అని అనుకుంటారు, ఈ స్కామ్ వీడియోస్ నేను మోసపోతున్నానని. కానీ రాను రాను ఈ స్కామర్స్కి బడ్జెట్ అనేది ఎక్కువగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇన్ని లక్షలు ఒక్కొక్కరి దగ్గర నుంచి దుబ్బేస్తున్నారంటే 700 crores తెలంగాణలో ఏప్రిల్ 2023లో పట్టుకున్నారు అన్నట్టు చూపిస్తున్నారనమాట. అంటే ఇది 700 crores స్కామ్. డబ్బులైతే బ్యాక్ పట్టుకోలేదు, డబ్బులు వెళ్ళిపోయాయి క్రిప్టో కరెన్సీలో. ప్లీజ్ మీకు ఇంకా ఏదైనా అప్డేట్స్ కావాలి అని అంటే ప్లీజ్ గాయస్ కమెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను చాలా మెసేజెస్ వస్తున్నాయి డైలీ, అన్న రిప్లై ఇవ్వట్లేదు అనేసి. గాయస్ నేను ఒక్కటి చెప్తాను, మేము కూడా స్కామ్ అయ్యాము, తెలిసిందే కదా, మీరు మా వీడియోస్ చూసే ఉంటారు ప్రీవియస్ వీడియోస్. ఆ ప్రీవియస్ వీడియోస్ చూశాక మేము కూడా చాలా ఒత్తిడికి లోనయ్యామన్నమాట. సో దీని నుంచి బయటికి మెల్లమెల్లగా వస్తున్నాం, మేము కట్టుకోవాలి, మేము తేరుకోవాలి ఈ సిచ్యువేషన్ నుంచి. సో మాకు మెసేజ్ చేస్తున్నారు కరెక్టే, మీరు లాస్ అయిపోయారు, ఏం చేయాలనేది మేము వీడియోస్ పెట్టాం. వీడియోస్ని క్లియర్గా చూడండి, తప్పు వీడియోస్ మాత్రం అస్సలు చూడకండి. ఎందుకంటే ఇక్కడ చాలామంది తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీరు తప్పుగాని స్టెప్ ఇక్కడ వేస్తే మీ అకౌంట్స్ కూడా బ్లాక్ అయిపోతాయి. సో గైస్, హోల్డ్ అమౌంట్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లీగల్ అడ్వైజర్ అయితే కంపల్సరీ. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైతే మేము ఒక వీడియోని షేర్ చేసామో, మేము స్కామ్ అయ్యాము అనేసి, ఈ వీడియోని ప్లీజ్ గాయస్ షేర్ చేయండి. ఎక్కడో అక్కడ స్కామర్స్ ఆగాలి, ఎవ్వరూ మోసపోకూడదు. అండ్ టేక్ కేర్ గాయస్, బీ సేఫ్ ఫ్రమ్ ద స్కామర్స్. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.